నా దగ్గర డబ్బు ఉందిగా రాబోయ్. అబ్బే డబ్బు ఇస్తుంటే మాకు అరగదుగా. టక్కు నువ్వు వెళ్ళరా. రైట్ టిక్కు నువ్వు వీరిని తీసుకువెళ్ళి రాజావేషం వేయించు. రండి. రాజావేషం ఏంటో మీకు తెలియదు రండి, నేను తర్వాత చెప్తాగా. వెళ్ళండి. రండి సార్. హలో సిద్ధపురం చెట్టి గారు, నమస్కారం అండి. దయచేయండి దయచేయండి. మీ రాక వల్ల మా ఇల్లు పావనమైంది. మీ ఇల్లా? ఏమయ్యో బజ్జి గోవిందం, అద్దెకేసింది చాలక ఇల్లు కూడా సొంతం చేసుకుంటున్నా? అదేనండి మనకి ఇతరులకి ఉండే తేడా. చూడండి, అద్దె కొంపైనా సొంతంలో చూసుకోవడం మనకు అలవాటు. ఇదిగో మా సొంత ఖర్చుల మీద బూజులు దులిపించాం, గబ్బిలాలు వెళ్ళగొట్టించాం, సున్నం కూడా కొట్టించాం. మా గొప్ప పని చేయించావు. 6 నెలలు అద్దె తొక్కిపెట్టి కూర్చుని 5 రూపాయలు ఖర్చు పెట్టావు. ఈ వ్యాపారం ఎలా కుదరదయ్యా? ఈ వేళ నా అద్దె నాకంతా ఇచ్చి తీరవలసిందే. శాంతించండి శాంతించండి. వ్యాపారస్తులకి కోపం తగదు. లాలించి పాలించి లాభం గుంజుకోవాలి. ఇదిగో చూడండి, 500 రూపాయలు జమ కట్టుకోండి. ఇదేంటి? మా డ్రామా టికెట్లు 50 ఉన్నాయి. టికెట్ 10 రూపాయలు. 100 రూపాయలు నువ్వు కమిషన్ తీసుకో. మిగతా 400లో 200 నీ పాత బాకీ కింద జమ వేసుకో. 200 మాకు తిరిగిచ్చు. మంచి వ్యాపారమే. ఇవి ఎవరు కొంటారు? ఎవరు కొంటారా? నాటకం నాటి గేట్ దగ్గర నుంచో తెలుస్తుంది. రామయ్యశెట్టి కామయ్యశెట్టి టికెట్లమే బ్లాక్ మార్కెట్లో లక్షాధికారులు అయ్యారు. నిజమేనా బజ్జి గోవిందం? ఇవి అమ్ముతాయా? అమ్ముతాయా? గరం పకోడీలు ఎగిరిపోతాయి. 50 రూపాయలు అడ్వాన్స్, మిగతా డబ్బు అమ్మిన తర్వాత ఇద్దుగా. 50? ఇప్పుడు నా దగ్గర లేదు. 5 చాలేవయ్యా, కొన్నావు. సరేలే. అది సరే గాని రామదాస్ గారు బాకీ ఏం చేశావు? నువ్వు ఇలాగ అన్ని దోషం చేస్తుంటావు. ఆయన దగ్గర డబ్బు ఎక్కడ పోద్ది? నువ్వు ఇలాగ తొందరపడబట్టే ఆయన కోపం వచ్చి ఎక్కడన్నా 50,000 తెచ్చి చిల్లర బాకీలను తీర్చమని చెప్పాడు. చందుల దగ్గర మాట్లాడాను. 2 రూపాయలు వడ్డీ. 2 రూపాయలు వడ్డీ అయితే నేను ఏమన్నా? నా దగ్గర మాత్రం అర్థం ముప్పావాలని చెప్పేసి బేరం ఆడతావు, పై వాళ్ళకి పడేస్తావు. ఇదిగో బజ్జి గోవిందం, మిగతా 40,000 రేపు నేను ఇచ్చేస్తాను. అంతేకాదు, ఎక్కడైనా మంచి పార్టీలు ఉంటే చూడు. నీ సంగతి మర్చిపోలే. ఇదిగో నగలు గిగలు తాగట్టుకొస్తే వానవుక దొంగ అయినా పర్వాలేదు. బాగుంది. ఏమిటిదంతా భజ్ గోవిందం? వేషం. వేషం అయింది ఆశయ నెరవేరవు. ఆశయాల కోసం మోసానికి దిగమంటావా? నాకు ఇష్టం లేదు. ఇదిగో ఈ మనవర్తి డబ్బు మా మావిచ్చాడు. ఇది నీ దగ్గర ఉంచుకుని మా చెల్లి కావాల్సింది చూస్తా ఉండు. నేను వెళ్ళొస్తా. ఈ డబ్బుతో నీ చెల్లెలు కాపురం చక్కబడుతుందా? మరి ఏం చేద్దామంటావు? ఏముంది, వేషం వేయవలసిందే. మోసానికి విరుగుడు మోసమే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. దానికి గంగిరెద్దు వేషం ఎందుకు? ఎందుక? ఈ దేశంలో రాజా మహారాజాలకి సాధు సన్యాసులకే గౌరవం. మీరు ఈ గంట తగిలించుకోండి. నేను ఈ 5,000తో ఒక్క నాటకం ఆడతాను. దాంతో మీకు ఎంత పరపతి పెరుగుతుందో చూసుకోండి. మీకు పిల్లనేమన్నా ముసలి ముకుందరావు గారే మంజన్ని చేసుకోమని మీ వెంట పడతాడు. అదే మోసం. ఆ పని చేయటమే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అటు నీ చెల్లెలు కాపురం, ఇటు నిన్ను ప్రేమించిన మంజరి జీవితం రెండూ నాశనం అవుతాయి. మరి వేషం బయట పెడితే నా గౌరవం పోదు? ఏం పోదు. నీ గౌరవం పోతే నీతో పాటు మీ మామ రామదాస్ గారిది, వారితో 100 పోయే ముకుందరావు గారిది ఇద్దరిది పోతుంది. లే వంట అయింది, వడ్డించమంటారా? అదిగో మళ్ళీ మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని మూగదానిలాగా పడుండాలని చెప్పానా? ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంట్లోంచి తరిమేస్తాను, జాగ్రత్త. ఇంతకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చెంచయ్యం అయ్యాడు తాతయ్య గదిలో. అదిగో మళ్ళీ నోరెత్తుతున్నావు. వాడు ఏం చేస్తున్నాడే అక్కడ? ఆహా, చాలే పాపా. బొంకులమర్రి రాజా గారు, వీరికి ఇల్లు కావాలట. రామదాస్ గారు మీతో చెప్పమని పంపించారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, మా తాతయ్యతో చెప్పొస్తాను. ఈ మాత్రం దానికి మీ తాతయ్య దాకా ఎందుకండి? మీరే ఇవ్వకూడదు అదిపుచ్చుకొని. మా తాతయ్య ఇష్టం లేదే ఏ పని చేయనండి. అదేమిటి భజ్ గోవిందం, మరి అలా చెప్పావు? వారి తాతయ్య గారు ఇష్టం లేదే ఏ పని చేయనట్టుగా? చిన్న చిన్న పనులు చేయలేండి, పెద్దవైతే. పెద్దవంటే పెళ్లి గిళ్ళి ఆ సంబంధమైన విషయాలా? పెళ్లి లేదు ఏమి లేదు. భజగోవిందం ఎవరైనా తెలియడులే. బొంకులమర్రి రాజా గారు, వారు ఇంకా పెళ్లి కాలే. ఇంటితో పాటు పిల్ల కూడా కుదిరితే పెళ్లి చేసుకుపోదామని చూస్తున్నారు. మీకు ఇష్టమేనా? ఏమిటి మాటలు తాతయ్య? ఆగండి ఆగండి, మర్చిపోయారనుకుంటాను. సెంట్రల్ జైలు దగ్గర. మీరా? ఏమిటి వేషం? మనకు దేవాగ్నైంది ముందులు దిద్దుకోమని, దానికే అవతారం. మహాజనులారా, సోదర సోదరీమణులారా, కళలు 64. అందులో ముఖ్యమైనది కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, హాస్యం, లాస్యం, రుణం. భజగోవిందం ఏమిటయ్యా, కళల గురించి ఏదో 4 ముక్కలు రాసి పెట్టమంటే రుణం కూడా అందులో కలిపావు. అవునండి, ఇదివరకు ఆ చోట్లో చౌర్యం అనగా దొంగతనం ఉండేది.
నేటి లా ప్రకారం చౌర్యం నేరం గనక ఆ చోట్ల రుణం చేర్చాను. లా ప్రకారం అప్పు చేయడం తప్పు కాదు. మళ్ళీ మాట్లాడితే ఎంతో గొప్ప. చూడండి, ఈ ఊళ్ళో మా రామదాస్ గారు ఎంత గొప్పవారయ్యారు. కావాలంటే 10 లక్షలు తెస్తారు, ఇస్తారు. భజగోవిందం, వారెవరు? గుంకులమర్ రాజా గారు తమ దర్శనం కోసం వచ్చారు. అయ్యో, నా దర్శనం కోసం వారు రావడం ఏంటి? తెలిస్తే వారి దర్శనం కోసం మనం వెళ్ళేవాళ్ళంగా. దయచేయండి, దయచేయండి. ఈ రోజుల్లో రాజాలే కరువైపోయారు. ఎంతకాలం ఇది? ఏం పని మీద దయచేశారు? ఈ ఊళ్ళో కొంతకాలం ఉంటారట. మన పక్కిళ్ళు అద్దె కావాలంటున్నారు. అయ్యో, అంతకంటేనా? తప్పకుండాను. భార్య బిడ్డలతో వచ్చారా? లేదు, ఇంకా పెళ్లి కాలేదు. వెంట బంట్రోతులు ఎవరైనా? లేదు, ఇల్లు కుదరగానే పిలిపిస్తారు. అయితే అందాక మన అవతారాన్ని పంపిద్దాం. అవతారం అయ్యా. రాజాగారికి మన పక్కిల్లు చూపించు. దయచేయండి, దయచేయండి. చూడమ్మా, నువ్వు కూడా రాజాగారికి ఏం కావాలో కాస్త కనిపెట్టి చూస్తూ ఉండు. అది గోవిందో, రాజా మంచి లక్షణంగా ఉన్నాడు. పాత పద్ధతిలో జమీ ఏమాత్రం ఉంటుందో? అబ్బో, ఎంతని చెప్పేది, అంతో ఇంతో ప్రతి జిల్లాలోనూ ఉంది. ఈ రాజాగారికి మనం మంజరిస్తే ఎలా ఉంటుందంటావు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటుంది కదా. ఎలాగిస్తావయ్యా? ఆయన సంగతి మనకు తెలీదు, మన సంగతి ఆయనకి తెలియదు. అవునవును, ఆయన మాత్రం మన పిల్లని చేసుకుంటాడనేది ఏమిటి? ఏ రాజా మహారాజా పాయలో చూస్తున్నాడు? అది నిజమే. మంచిగోవిందం, నువ్వు ఎలాగైనా నీ తెలివితేటలు ఉపయోగించి ఆ రాజాగారిని మన వైపు ముగ్గేట్టు చూడు. చూస్తాను. ఆయన్ని రేపు మన నాటకానికి పిలిచాను. ఆయన మీలాగే కళాభిమాని. మన కళా సమితికి 5,000 విరాళం ఇస్తున్నారు. మీరు ఆయనతో బిగించేయాలంటే ఆయనకి ఏమాత్రం తగ్గకూడదు. ఓ, దానికే ధారాళంగా చేద్దాం. ఇదిగోనాయా చెట్టి, నీ డబ్బు తీసుకుపో. దుంప దించావు ముష్టి 10,000కి. అయ్యో, నేను డబ్బు కోసం రాలేదండి. మీ దగ్గర డబ్బు ఎక్కడ పోద్దండి? ఉంచండి. చాచా, ఇంకా నీ దగ్గర అప్ప బతిమాలి ఇస్తావు, మర్నాడు నుంచి జీడిలాగా తగులుకుంటావు. నీ డబ్బు వద్దు, దిబ్బు వద్దు పాప. అలా కోపడితే ఎలాగండి? చూశారండి భజగోవిందం గారు, డబ్బు ఇస్తుంటే వద్దంటున్నారు. కాస్త చెప్పండి బాబు. చెప్పిన వేనండి రామదాస్ గారు. ఆ. వడ్డీ ఎక్కువైనా 50,000 తక్కువ అప్పు తీసుకొని ఉట్టేసుకున్నారు. చెప్తాను మిగతా 40,000 పట్టుకొచ్చాను కదండి బాబు. మరి 2 రూపాయలు వడ్డీ రాయించండి. అలా అన్నారు, బాగుంది. వస్తానండి, నమస్కారం. మంచిది. వాడికి కావాల్సింది వడ్డీ, మనకు కావాల్సింది అసలు. ఇదిగో నా చందా తాలూకు 2,500, చిల్లర బాకీల తాలూకు 1,500 నేను తీసుకుంటున్నాను. చందాకి ఇప్పుడు ఏమంతా తొందర వచ్చిందో. బాలేగా చెప్పారు. అప్పు నుంచుకున్నా పర్వాలేదు కానీ చందాలు ముందు ఇచ్చేసిందే. అవతల రాజాగారు అప్పుడు ఇచ్చేశారు. మనం ఇవ్వకపోతే ముకుందరావు గారి దగ్గర మన పరపతి పోదు. అన్నట్టు ఆ రాజా గారు ఎవరో నీకు తెలుసా? తెలియకేమండి, ముకుందరావు గారి ఇంట్లో ఉన్నారు. డబ్బు చాలా ఉంది కానీ బుర్ర మాత్రం తక్కువ. నేను చందా అడగగానే 5,000 పారేశాడు. అలాగటో మనకిప్పుడు 2 లక్షల అప్పు కావాలి కదా, అది ఆయన దగ్గరే పుచ్చుకుంటే సరిపోదు. సరిపోయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు. అసలు నేను ఈ ప్లాన్ వేసుకునే ఆయన దగ్గరికి వెళ్ళాను. తొందరపడకండి, పిట్టను వల్ల వేస్తాగా. చూడండి, కాస్త ఎర వేస్తాయి కానీ చేపైన గేలానికి చిక్కదుగా. అవునవును, వారికి ఏమైనా కావాల్సి వస్తే మన ఖాతాలో రాసి పంపించు. ఓ, మీరు ఆ మాత్రం భరోసా ఇస్తే ఇంకే. జాగ్రత్త, చెయ్యి జారిపో నీకు. అందుకనే ఈ అలంకారం అంతా. ఇంకేం పోయి చూసిరా, చాలా రోజులు అయినట్టు చూసి. అలాగే వెళ్తాను. నాకు మీ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. మరి మీ తాతగారి పర్మిషన్ కావద్దు? ఆయనే రమ్మన్నారు, వెళ్తున్నాను. ఏమిటి హడావుడంతా? ఇదంతా మీ పరపతి. నిన్న మీకు దమ్మిడి విలువలేదు, ఇవాళ పెద్ద లక్షాధికారులు. మీ మామ రామదాస్ గారు మీ దగ్గర 2 లక్షలు అప్పు తెమ్మని ఇవన్నీ నగరాన పంపించారండి. 2 లక్షలే? ఎలాగిస్తావు భజగోవిందం? ఇప్పిస్తానా? ఇస్తామని ఇంటి చుట్టూ తిప్పిస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓ శెట్టి గారా, రండి రండి. నెక్లెస్ తెచ్చారా? తెచ్చానండి. వెరీ గుడ్. వేసుకు చూడండి అమ్మా, ఇదే నమూనా 2 చేయించాను. ఒకటి నందికొండ నవాబు గారు తీసుకుని పాకిస్తాన్ పోయారు. ఇండియా మొత్తానికి ఇది ఒక్కటే మిగిలింది. బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకో? మంజరీదేవి గారు రేపు పుట్టినరోజు కాదు, బహుమానం ఇవ్వద్దు. మన దివాణంలో ఉన్నాయిగా. పాత పనికి వస్తాయండి. ఎంత అయితే ఖరీదు? మీకెంతలేండి, 50,000. పద్దు రాసుకుని వచ్చే నెలలో కనిపించు. భజగోవిందం, ఈ బాకీలన్నీ ఎలాగో తీర్చడం? చిల్లర బాకీలన్నీ మీ మావచ్చే తీర్పించేస్తాను. పోతే ఈ పెద్ద బాకీ ఒకటి ఉంటుంది. మన ప్లాన్ ప్రకారం మీ పెళ్లి సక్రమంగా జరిగిందా తీర్చేస్తాం, లేకపోతే అతను వస్తూ అతనికి ఇచ్చేస్తాం. సరేనా? భలేవాడివిలే. ఏమిట్రా అలా చూస్తావు? మన ముకుందరావు గారు మర్చిపోయినావా? లేదు. నమస్కారం అండి. అదేమిట్రా
నిన్ను ఇంగ్లాండ్ పంపించినా ఇంకా పూర్వ పద్ధతేనా? అదేదో ఉందిగా షేకు హ్యాండు. ఓ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్, ఫీలింగ్ బెటర్. అయితే నాన్న తాతయ్యడి లోపల నాళ్ళారా? ఈమె ముకుందరావు గారి మనవరాలు మంజరీదేవి. ఎందుకు సిగ్గుపడతావు? ఈమెకు నీకు పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఓ ఎస్ ఎస్, మిస్ మంజరి, నైస్ గర్ల్. మాస్టర్ భజగోవింద్, హెడ్ క్లబ్ మెస్సర్స్ రామ్దాస్ అండ్ సన్స్. ఐ నో. ఎలా ఉంది వ్యాపారం? బ్రహ్మాండంగా ఉంది. ఎలా? వాడు మన నౌకర్లే చెంచయ్య, అది వాడి కూతురు మూగది. ఓ మిస్టర్ చెంచయ్య అండ్ మిస్ చెంచయ్య. నౌకర్లతో నీకెందుకురా, వచ్చి కూర్చో. నో, వృత్తి చేత నౌకర్లు అంతే. మనిషికి భేదం ఏమిటి? ఇంగ్లాండ్లో ఇలాంటి భేదాలు లేవు, కులాలు లేవు, జాతులు లేవు. ఆ దేశంలో లేకపోతే లేకపోవచ్చు, ఈ దేశంలో ఉన్నాయిగా. మన దేశాన్ని బట్టి మనం నడుచుకోవాలి. చెంచయ్య, పోయి కాఫీ తీసుకురండి. రా, వచ్చి కూర్చో. రఘు, నువ్వు మునుపటికి ఇప్పటికీ మనిషి చాలా మారిపోయావు. ఒక్క మనిషినేమిటి, ఇంగ్లాండ్ వెళ్ళాక మనస్సు భావాలు అన్నీ మారిపోయినాయి. చూసారా, మన నాయకులు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే వాళ్ళకి స్వతంత్ర భావాలు కలిగేవే కావు. నా మాట విని 1 సంవత్సరం పాటు మీ అమ్మాయిని ఇంగ్లాండ్ పంపించండి. మళ్ళీ విడిగా వెళ్ళడం ఎందుకు? పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసే వెళ్ళొచ్చు. అవునవును, నాకు ఆ దేశం చూడాలంది. నువ్వు వస్తావు తాతయ్య? అప్పుడే తొందర ఏమిటమ్మా, పెళ్లి కానీ చూద్దాం. అలాగే రఘు, ఇంగ్లాండ్ లో విశేషాలన్నీ వారికి చెప్తూ ఉండు. ఇప్పుడే వస్తా. ఏమై భజగోవిందం, మన వాడి పద్ధతులన్నీ పాతగా ఉన్నాయి. ముకుందరావు గారికి నచ్చుతాయంటావా? ఓ, దానివల్ల ఆయన గౌరవం ఇంకా పెరుగుతుంది. సరే, నువ్వు రాజాగారితో మాట్లాడావా? మాట్లాడానండి. ఆయనకి వచ్చే నెలలో శిస్తులు వస్తాయట. మొదటికిస్తే మనకే ఇస్తాన్నారు. ఈలోగా మీరు కూడా కాస్త అప్పుడప్పుడు వారిని చూస్తూ ఉండండి. ముకుందరావు గారు మన రాజా గారి మీద కన్ను వేసినట్టుంది. ఒకవేళ మనవరాలను ఇవ్వాలందేమో. ఇల్లిచ్చి భూమిని కూడా పంపిస్తున్నాడు. ఆ ఎత్తులో ఉన్నాడా? అందుకే కొంచెం నసుకుతూ ఉన్నాడు. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు రాజాగారి అప్పు విషయం మాత్రం బెసకనీయొద్దు. నీ బతకనిస్తానా? అప్పుడే రేడియో, సోఫా సెట్టు అవన్నీ కొనిచ్చాను. మంచి పని చేశావు. ఆయనకి ఇంకా ఏమైనా కావాలంటే అవన్నీ చూడు. ఓ, చూస్తాను. అయితే ఇంగ్లాండ్ లో వంట వాళ్ళకి వడ్డించే వాళ్ళకి వేరే వేరే డ్రెస్సులు ఉంటాయన్నమాట. ఉంటాయి. అక్కడ వాళ్ళంతా శుభ్రంగా ఉంటారు. ఉదయం 6 గంటలకు కాఫీ, 8 గంటలకు టిఫిన్, 1 గంటలకు లంచ్, 4 గంటలకు టీ, రాత్రి 9 గంటలకు డిన్నర్, 10 గంటలకు నిద్ర. అంతా టైం ప్రకారం జరుగుతుంది. విన్నారా? విన్నది. పాపం మూగదన్నమాట గాని చెవుడు లేదులేండి. మీ ప్రోగ్రాం ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతుంది. ఐ నో.